ప్రధానమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన గారి మీద తీసుకున్న యాక్షన్ లాగా మీ మంత్రుల మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారు, చూద్దాం ఇవన్నీ. ఓకే, జూపూడి గారు ఒక్క విషయం అండి. సరే, ఈ సందర్భం కాకపోవచ్చు కాక 2 రోజులు పెట్టి జరుగుతున్న రచ్చ, బోరుగడ్డ అనిల్కి వైసీపీకి సంబంధం ఉందా? మీకు పరిచయం ఉందా? ఆయన అసలు ఏం జరుగుతుంది? ఆయన వెళ్ళి అక్కడ ధర్నా చేస్తారేంటి? ఇది ఒక్క అంశం వర్మ గారు. టు పుట్ అంటే ఈ మన డిబేట్ వరకు టు పుట్ ఏ ఫుల్ స్టాప్. నేను మై స్మాల్ రిక్వెస్ట్, ఇది ఒక దశలో ఎక్కడో కొద్దిగా ఇబ్బంది పడుతూ రగులుతున్నటువంటి ఒక అంశం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఆయన మీద అత్యంత వినయాన్ని, ప్రేమని ప్రదర్శిస్తున్నటువంటి బోరుగడ్డ అనిల్ గారు ఆయన దగ్గర నుంచి ఏదో వినాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. ది వే హీ స్పోక్, వాట్ ఐ హర్డ్. మీరు నిన్న మీ ఇంటర్వ్యూ కూడా చూశాను, నేను మొత్తం చూశాను. ఆయనకి ఎక్కడో కొంత ఇబ్బంది, ఆయన ఎవరినో మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళు కూడా ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను దీన్ని రప్చర్ చేసే కన్నా నేనేం చెప్తానంటే, మా పార్టీ తరఫున నేను చెప్తున్నాను, మాకు ఈ డిబేట్ వరకు ఇది ఇంకొక లెవెల్లో ఎక్కడో మాట్లాడతాం, దాన్ని అప్పుడు దాకా కొంచెం మనం ఆగుదామండి. కాదు, మీకు తెలిసినంత వరకు ఆయనకి సంబంధం ఉందా లేదా? నాకు సింపుల్ క్వశ్చన్ అంతే, ఎస్ ఆర్ నో. నేను ఐ మేడ్ ఏ రిక్వెస్ట్ యూ. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, ఓకే. కాదు వర్మ గారు, ఎస్ ఆర్ నో అని అనకూడదు, యూజ్ అండ్ త్రో అని అనాలండి. అది అక్కడ వచ్చిన సమస్య. రెడీగా ఉన్నాడు. ఓకే, పురుషోత్తమ రెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి సార్. ఏంటి ఈ డిఎస్సిది కాక్రోచ్ని ఆదర్శంగా తీసుకుండి వీళ్ళు చేయడం, ఇదేమైనా వర్కౌట్ అవుతుందా? ఈ ధర్నాకి లోకేష్ గారు రాజీనామా చేసేస్తారా? చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయట, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారట. ధర్నాలన్నీ వీళ్ళే చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు విద్యార్థులు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. వర్మ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి విషయంలో ఒకటి సిబిఐ ఎంక్వైరీ, 2 లోకేష్ గారు రాజీనామాను కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. బహుశా ఇంకా 2-3 రోజుల పాటు ఉంటాయి, ర్యాలీలు చేస్తున్నట్టున్నారు. నా పాయింట్ ఏంటంటే 2 అంశాలు. ఈరోజు దీపక్ రెడ్డి గారు ప్రారంభంలో చాలా మంచి మంచి వీడియోలు, అదేవిధంగా ఈ క్లిప్పింగ్స్ అన్నీ చూపించారు. కానీ లైవ్ వీడియో ఎందుకు చూపడానికి ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఇన్ని వీడియోలు చూపించిన దీపక్ రెడ్డి గారు బోండమ్మ గారి మాటలు కూడా చూపించచ్చు కదా, చూపిస్తే అన్నిటికీ అదే ఆన్సర్ చేస్తుంది కదా. ఇప్పుడు విజయవాడ సెంటర్లో బోండమ్మ గారు ఓపెన్ గా చెప్పిన మాట ఏంటి? లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఏదంటే తంతాను అంటున్నాడు. అదేం పద్ధతి ప్రజాస్వామ్యంలో? అది కరెక్టా? సమర్థిస్తారా? ఎందుకంటే ఒకవేళ వైసీపీ ఫాల్స్ అలిగేషన్ చేస్తా ఉంది అనుకుందాం కాసేపు. ఫాల్స్ అలిగేషన్ చేసినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోండి. అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే పోలీసులు తీసుకెళ్లి లోపలేయండి, లాఠీ చార్జ్ చేయండి, అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, తప్పేం లేదు. నేరుగా ఎమ్మెల్యే వచ్చి నేరుగా అటాక్ చేయడం ఏంటి? ఇంకోసారి విజయవాడ ఎటు చేస్తే తాంతాను అంటున్నాడు. డైరెక్ట్ పేర్లు పెడుతున్నాడు, వాడు వీడని మాట్లాడుతున్నాడు. దీన్ని సమర్థిస్తుందా కూటమి ప్రభుత్వం? ఇది డెమోక్రసీనా? ఒకసారి ఆ పార్టీ ఆలోచించి, దీనివల్ల ఏం కాదు, అక్కడ ఉన్న వాళ్ళు టెంట్లు కూల్ చేయవచ్చు, వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. రాంగ్ సిగ్నల్ వెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అనే విషయం తెలుగుదేశం పార్టీ గుర్తించాలి. ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దాంట్లో ఒకటి, డిఎస్సిలో జరిగిన అంశాల్లో ఒక 2 అంశాలకు ప్రభుత్వం ఈ రోజు కూడా సమాధానం చెప్పుకోవాలి. ఎవరైతే నవీన్ అనే ఉన్నాడు, ఈ ఎగ్జామ్ పేపర్ సెట్టింగ్ లో పాల్గొన్న వ్యక్తి టాప్ ర్యాంక్ రావడం, ఆ తర్వాత అతను కోర్టుకు వెళ్ళడం, అతను టాప్ ర్యాంక్ లో పెట్టడం, ఆ తర్వాత ఉద్యోగం ఇవ్వకపోవడం, ఖచ్చితంగా అతను ఎక్కడో మాల్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు అనే విషయం మనకు అర్థం అవుతుంది. అతనే పాల్గొన్నాడా, అతను ఇంకొంతమందికి ఆ క్వశ్చన్ పేపర్ షేర్ చేసుకున్నాడా అనే దాని పట్ల ఒక స్పష్టత ఇవ్వాలి. ఇది మొదటి అంశం. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ఎందుకంటే నేను కూడా విద్యార్థి నాయకుడిగా పనిచేసినప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొన్నాను. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఫిలాసఫీ, హిస్టరీ ఇట్లా డిపార్ట్మెంట్ 20-30 పోస్టులు సీట్లు ఉంటాయి. 1-2 స్పోర్ట్స్ కోటా ఉంటాయి. ఒక 20 మంది స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసుకుంటారు. అప్పుడు మొత్తం లిస్ట్ వేసి ఒకే పోస్ట్ ఉన్నప్పుడు ఎవరికి ఇస్తారు? అంతర్జాతీయ, నేషనల్, స్టేటు, దాంట్లో 2 అంతర్జాతీయంగా వస్తే దాంట్లో టాప్ క్రికెటా, ఫుట్బాలా, ఇట్లా బైఫర్కేషన్ చేసి ఒక ఓపెన్ లిస్ట్ వేస్తారు. 450 పోస్టులు ఇచ్చారు కదా, ఎంతమంది అప్లై చేసుకున్నారు స్పోర్ట్స్ కోటా కింద? ఎంతమందికి ఏ పద్ధతులు ఇచ్చారో మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి ఇప్పుడు ఈ రోజు కూడా ఎందుకు సిద్ధపడట్లేదు? ఇది అనుమానాలు తావివుదా? ఈ రెండింటికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే ప్రభుత్వం తప్పు చేసిందో అవుతుంది. గాంధీ గారు చెప్పిన విషయంలో నేను ఏకీభవిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో
జూపుడు గారు చెప్తున్న మాట కరెక్టే, ఎందుకంటే నేను కూడా విద్యార్థి నాయకుడు, ఇలా ఉన్నందరూ విద్యార్థి నాయకులకు పనిచేశాం. కొన్ని విషయాల ప్రభుత్వం చాలా ఫెరోషియస్గా వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ మీ పార్టీ విద్యార్థి విభాగం, మీ పార్టీ యోజన విభాగం ముందుండి చేస్తే బెటర్. కానీ మీ అగ్రనాయకులంతా మళ్ళీ దాంట్లో కూర్చునేయడం వల్ల ఏమవుతుందంటే ఫోకస్ మారిపోతుంది, పొలిటిసైజ్ అయిపోతుంది. మీ పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకులు, మీ పార్టీకి సంబంధించిన యువజన నాయకులే ఫోర్ ఫ్రంట్ లో ఉంటే దీని గ్లామర్ ఇంకో రకంగా ఉండేది. ఈ ఆస్థాన విద్వాంసులు రెగ్యులర్ గా వచ్చి కూర్చుంటే ఏమవుతుందంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన విమర్శలకు కారణం అవుతుంది. దీన్ని మార్చుకోకపోతే అది పొలిటికల్ మూవ్మెంట్ గా మారిపోతుంది, బ్రాడ్ మూవ్మెంట్ గా రాదు. నేను విద్యార్థి ఉద్యమాలు పనిచేసినట్టు చెప్తున్నాను. అంటే ఈ విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుషోత్తమ్ రెడ్డి గారు వర్మ గారు ఇక్కడ ఒక అంశం, మొన్న ఇదే ఒక ధర్నా ప్రోగ్రాంకి మా చైతన్య గుంటూరు నుంచి, చైతన్య విద్యార్థి విభాగం అధ్యక్షుడు, గుంటూరు నుంచి ఉద్యమం ధర్నా అయిపోయిన తర్వాత తనే ప్రెస్ మీట్ కండక్ట్ చేశాడు. తర్వాత మేము పార్టీ ఆఫీస్లో కలుసుకున్నాం. నేను వేరే చోట పార్టిసిపేట్ చేశాను. మీరు చెప్పినట్టుగా నేను కొంచెం మీడియాకి దూరంగానే ఉండి గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అన్న మీరు వచ్చి ప్రెస్లో మాట్లాడుంటే బాగుండిందన్న అన్నాడు. నేనేం చెప్పాను తెలుసా, దిస్ ఈజ్ యువర్ టర్న్ నౌ, మీరు ఫోర్ ఫ్రంట్లో ఉండాలి, మీరు పని చేయాలి. అందువల్ల మేము వేరే చోట వేరుగా ఉన్నాం, చైతన్య ఇట్లా చేయంటే అన్న ఓకే అన్న ఇట్లా ఉంటే అంటే మీరు ఒక మాట అన్నారు చూడండి. పీడిఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని, నాకు తెలిసి దీపక్ రెడ్డి గారు దేని నుంచి వచ్చాడో తెలియదు కానీ ఏఎస్సీ అండి మీది దీపక్ రెడ్డి గారు, మీరు విద్యార్థి విభాగం దేని నుంచి వచ్చారు? ప్రజల నుంచి వచ్చినామండి. పురుషోత్తమ్ రెడ్డి గారు కాదు, మంత్రి గారి అంశం ఏంటండి? ఇది ఏంటి ఫేకా? ఇందా జత్వాని ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే, అంటే ఒకటి నేను ఈ డిఎస్సి యాక్టివిటీలో జరుగుతున్న ప్రాసెస్ లో ప్రభుత్వం ఖచ్చితంగా ఆన్సర్ ఇట్. అట్లా చేయకుండా బోండా ఉమా గారి పద్ధతిలో మేము సమాధానం చెప్పుకుంటా ఉంటామంటే అది ప్రభుత్వం మీరే నష్టపోతారు. అది ఈ రోజు అర్థం కాకపోవచ్చు. బోండా ఉమా గారు ఈ రోజు విజయవాడలో వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరం. అందుకే దీపక్ రెడ్డి గారు తెలుగుగా అది మాత్రం చూపించడు, మిగతా అంతా చూపిస్తున్నాడు. కాబట్టి ఇది ఆ పార్టీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీ డిజైన్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నా ఫస్ట్ పాయింట్. ఈ అమ్మాయి విషయం ఆమె ఎవరో ఒక ఆరోపణ చేస్తూ ఉంది. రాజకీయాల్లో గాది గారు చెప్పినట్టు వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ లైఫ్ వేరు, పబ్లిక్ లైఫ్ వేరు. పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత అకౌంటబిలిటీ ఉండాలి. మనం పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు మనల్ని చూస్తారు సమాజం. మన స్థాయి ఏంటి? ఇప్పుడు మన డిబేట్ లో 4-5 పాల్గొంటాం, మన స్థాయి చిన్నది కావచ్చు, బట్ లక్షలాది మంది చూసినప్పుడు ఆ హోదాన్ని మెయింటైన్ చేయాలి. మనం మన స్థాయి చిన్నది కదా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుదరదు. లక్షలాది మంది చూసే వాళ్ళు అడ్రస్ చేయాలి. మేము లక్షలాది మందికి నీతులు చెప్తున్నాము అనే స్పృహ మనకు ఉండాలి. ఆ రకంగా రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు, ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల్ని చూసే వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాయలసీమకు సంబంధించి మంత్రిని ఒక పేర్లు వదిలారు. ఇంకా ఇప్పుడు జూపూర్ గారు అన్నట్టు ఏదో సమాచారం ఉన్నట్టుంది, 2-3 రోజుల్లో వస్తాయి అన్ని విషయాలు అంటున్నారు. కాబట్టి రావచ్చు మేబీ. పాయింట్ ఏంటంటే రాకముందుగానే వాళ్ళే సరిదిద్దుకుంటే. పురుషోత్తమ్ రెడ్డి గారు ఇంకొక కీలకమైన అంశం అండి. ఎందుకంటే జూపూడి గారు అది మాట్లాడలేకపోతున్నారు, నేను అర్థం చేసుకున్నాను ఎందుకు మాట్లాడలేకపోతున్నారని. కొన్ని అంశాలు ఉంటాయి కాబట్టి. సో న్యూట్రల్గా అసలు బోరుగడ్డ అనిల్ అన్నది ఈ పార్టీ నాయకులకు ఒక లెసన్గా తీసుకోవచ్చా? అన్ని పార్టీలు బోరుగడ్డ అనిల్ విషయంలో లెసన్ తీసుకోవాలి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు అనిల్ సంబంధించినంత వరకు ఆయన కూడా స్వతంగా చెప్పాడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, నేను వైసీపీ కాదు, అభిమానంతో చేశాను. ఒక 2 పేర్లు చెప్తున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, శ్రీహరి గారు నాకు చెప్పారు, ఇప్పుడు సహాయం చేయట్లేదు. ఇదే కదా ఆరోపణ. రామకృష్ణారెడ్డి గారు వాళ్ళకు ఆ రోజు నాకు చేయమన్నారు, ఈ రోజు నేను చేయట్లేదు, ఈ రోజు నాకు హెల్ప్ చేయట్లేదు, నాకు కష్టం వచ్చినప్పుడు. ఇదేం చెప్తుంది? పార్టీయే కాదని ఆయనే చెప్పినాడు. ఇంక మనం చెప్పాల్సిన అవసరం, ఆయనకి వైసీపీ సంబంధం లేదని. జగన్ గారు చెప్పినట్టు లేరని విషయం ఆయనే చెప్పాడు. ఇంకా వాళ్ళిద్దరు సమాధానం చెప్పుకోవాలి, అది వేరే సంగతి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎంత స్పష్టంగా మాకు సంబంధం లేదంటుందో ఆ రోజు చెప్పుంటే బాగుండేది. విచ్చలవిడిగా మాట్లాడాడు. విచ్చలవిడిగా మాట్లాడినప్పుడు అతని మాటలకి మా పార్టీకి సంబంధం లేదు అని ఆ రోజు చెప్పుంటే ఖచ్చితంగా వైసీపీకి అది ప్లస్ అయి ఉండేది. ఈ రోజు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. నేను బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు చేస్తా ఉంది. ఇప్పుడు ఆ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. రేపు మనల్ని బూతులు తిడతారు వాళ్ళు. రేపు వీడియో పెట్టి ఒక బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు ఈ అనిల్ కన్నా మించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అదే చెప్పాలి, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పరు. రేపు ఈ ఫలితం వాళ్ళు రేపు అనుభవిస్తారు. ఇప్పుడు వైసీపీ ఎట్లయితే ఇబ్బంది పడుతుందో రేపు వీళ్ళు అనుభవిస్తారు. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని ఘటన జరిగినప్పుడే, వాళ్ళు లైన్లోకి వచ్చినప్పుడే మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పాలి. నేను బలంగా నమ్ముతుంది వర్మ గారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అనుకూలంగా ఉన్న వ్యక్తులు 1-2 మాట్లాడుతున్న అభ్యంతరకర మాటలు కానీ, గతంలో అనిలో ఇంకోరు మాట్లాడింది కానీ ఆ పార్టీ ఏం డైరెక్ట్ గా ప్రోత్సహించదు.
కానీ ఎంజాయ్ చేస్తారు శ్రేణులు. భలే తిడుతున్నాడు వీడు పవన్ కళ్యాణ్, భలే తిడుతున్నాడు, అదొక ఆనందం, సునకానందం అంటారు కదా. ఆ సునకానందం ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఈ రాజకీయ పార్టీలన్నీ ఇట్లాంటి వాటిని పరోక్షంగా ఎంకరేజ్ చేస్తా, పార్టీలు చేయవు, ఎవరో వ్యక్తులు ఎవరో ఒకరు వాళ్ళ మీద కోపంతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, బూతులు తిడతా ఉంటే అదొక ఆనందంగా ఎంకరేజ్ చేసి, ఎంకరేజ్ మీన్స్ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడం. అది తెలుగుదేశం చేస్తా ఉంది, వైసీపీ చేస్తా ఉంది, జనసేన నుంచి నాకు అట్లాంటి ఘటనలు వినపడలేదు. కానీ రెండు పార్టీలు వాళ్ళు చేసినారు, వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మన దీపక్ రెడ్డి గారు పదే పదే ఉంటాడు, భారతీ గారిని ఒక మాట అంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసాం. ఇప్పుడు రోజు బూతులు తిడుతున్న వాళ్ళ సంగతి చెప్పండి, నేను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓకే, కాబట్టి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, మీరిద్దరు మీకు వర్మ గారు మీకు కూడా తెలుసు ఆ పేర్లు, ఇద్దరు ప్రెస్ రోజు లైవ్లు పెట్టి చెప్తున్నారు కదా, వాళ్ళు మాత్రం ఏమన్నారు. అది బరస్ట్ అయిన రోజు ఒకరిని అరెస్ట్ చేసి ఒక రోజు చేస్తే ఎట్లా? కాబట్టి వైసీపీకి తెలుగుదేశానికి ఇది ఒక లెసన్. ఓకే, ఖచ్చితంగా ఆ లెసన్ నుంచి మీరు గుణపాఠాలు నేర్చుకోకపోతే మాత్రం ఈ రోజు వైసీపీ పడిన ఇబ్బంది రేపు తెలుగుదేశం పడుతుంది. దీపక్ రెడ్డి గారు మీ కామెంట్స్ ఏంటండి దీని మీద? ఇప్పుడు మీకు అలాంటి తప్పదు అని. దానికి వచ్చే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పురుషోత్తం రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున వచ్చినారా, ఇండివిజువల్ గా వచ్చినారో నాకు క్లారిఫికేషన్ కావాలండి. ఎందుకంటే సూటిగా, ఎందుకంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి. వైఎస్ఆర్ తరఫున వస్తే నేనేం మాట్లాడను, వారు మాట్లాడిన కామెంట్స్ అని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ రోజు బోండా ఉమ్మ గారి గురించి 2 సార్లు మీరు లేవనెత్తినారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి టైంలో మా పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేసి పట్టాభి గారి ఇంటి మీద అటాక్ చేసినప్పుడు ఏమన్నారండి, మా నాయకుడిని అంటే మాకు బాధ ఉంటది కదా అందుకనే అయింది అని అన్నారు కదా. సో మీరు ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి కదా. మీరు ఇప్పుడు మీరు కేవలం చెప్పాలి కదా. మీరు 2 చెప్తే నేను ఒప్పుకుంటాను, బట్ మీరు ఒక్క సైడే చెప్పడం అనేది